నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. సో, నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. స్పెషల్ రీజన్ ఏంటి అంటే, ఈ మధ్యలో వెయిట్ వల్ల చాలా రకరకాల సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు చూడండి చాలా మందికి ఏమనిపిస్తుందంటే, నాకు ఆర్మ్ ఫ్యాట్ ఉంది, నాకు ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉంది, నాకు ఓన్లీ థై ఫ్యాట్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ అనేది ఏదైనా కరగాలి. బాడీ అంతా ఇప్పుడు మీకు ఫ్యాట్ లేదు, అయినా కూడా ఫుల్ బాడీ వర్కౌట్ చేయాలి. అప్పుడే మీకు ఎక్కువ లాభాలు. ఓన్లీ బెల్లీ ఫ్యాట్ చేస్తాను, ఓన్లీ ఆర్మ్ ఫ్యాట్ చేసుకుంటాను అంటే సరిపోదు. ఫుల్ బాడీ కంపల్సరీ చేయాలి. స్ట్రెస్ పోవాలి, బాడీలో లోపల ఆర్గన్స్‌కి మంచిది. అన్ని మెటబాలిజం ఇంక్రీజ్ అవుతది. ఇంకా ఎన్నో వందల అడ్వాంటేజెస్. ఓన్లీ ఫ్యాట్ లాస్ కోసం కాదు. అండ్ మీకు భయం అవసరం లేదు. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు నేను జాయిన్ అవ్వచ్చా లేదని. హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతది. ఫిట్‌నెస్ ఇంప్రూవ్ అవుతది. మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. లోపల నుంచి స్ట్రెంగ్తెన్ అవుతారు. సో, ఫ్యాట్ అనేది ఏదైనా సరే కరగాలి. మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. మీరు బక్కగున్నా సరే. సో, దానికి ఏం వరీ అవసరం లేదు. నేనే మీల్ ప్లాన్స్ కూడా ఇస్తాను. ఇది చాలా శ్రద్ధతో చాలా ప్లాన్ చేస్తున్నాం. మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటది. మార్నింగ్ 6:30-7:30 AM. మీకు కుదిరితే కంపల్సరీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. మీరు నా వీడియోస్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు కదా! దీనికంటే ఇంకొక 10-15 టైమ్స్ బావుంటది. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటే. కింద చూపిస్తున్న నంబర్‌కి వెంటనే కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసేసుకోండి. బికాజ్ కొన్ని స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ తర్వాత నన్ననొద్దు స్లాట్స్ ఇవ్వట్లేరెందుకు అని. వెంటనే బుక్ చేసేసుకోండి కింద చూపిస్తున్న నంబర్‌కి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అండి. అక్కడ రోజు క్లాసెస్ వస్తున్నారా? నేను చెప్పింది తింటున్నారా? అది సరిపోతది. 30 డేస్ తర్వాత మీరే చెప్తారు. ఫ్యాట్ లాస్ కాదండి ఇంకా ఎన్నెన్నో లాభాలు జరిగినాయి మాకు థాంక్ యూ అని. అది మాత్రం ఉంటది. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్మ్ ఫ్యాట్. ఆర్మ్ ఫ్యాట్‌కి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫుల్ బాడీ ఎంత ఇంపార్టెంటో స్పెషల్‌గా ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా బావుంటది. సో, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇలా స్ట్రెయిట్ కూర్చోవాలి. ఎప్పుడైనా స్పైన్ స్ట్రెయిట్ పెట్టాలి. ఇలా పెడితే మనం ఏం చేసినా దానికి వాల్యూయే లేనట్టు. మంచిగా నీట్‌గా ఎనర్జీ పాస్ అవ్వాలి. అప్పుడే ఇక్కడ అంతా బావుంటది. 2 చేతులు ఇలా స్ట్రెయిట్‌గా తీసుకొని ఇలా తీసుకోండి. ఇలా పామ్స్ మ్యాట్‌ని చూడాలి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ ఇదే 10 టైమ్స్ ఇలా పైకి నీట్‌గా. సేమ్ ఇదే సైడ్స్‌కి మళ్ళీ 10 టైమ్స్ ఇలా. ఇది 10, 10, 10, 30 చేశాం కదా! ఇలా రిపీట్ చేసుకోండి. 3 సెట్స్ లాగా. అంటే 90 టైమ్స్ వస్తది కదా మొత్తం. మీకు డిఫరెన్స్ తెలియడం స్టార్ట్ అవుతది. దాంతో పాటు షోల్డర్ మొబిలిటీ కూడా ఆటోమేటికల్లీ కొంచెం బెటర్ అవుతది కదా! ఇంప్రూవ్ అవుతది కదా! పోస్చర్ కూడా మంచిది. సో, స్లోలీ 2 చేతులు ఇలా తీసుకొని పర్వతాసన అంటారు. ఇప్పుడు సుఖాసనాల్లో కూర్చొని 2 చేతులు నమస్కార. ఒక డీప్ ఇన్‌హలేషన్ అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు కదా! అలా. ఎక్స్‌హేల్. సేమ్ మళ్ళీ ఒక 5 డీప్ బ్రెత్స్ ఇలా రిపీట్ చేసిన తర్వాత ఇలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. స్లోలీ కిందకొచ్చేసి 2 చేతులు ఇలా తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా ఒక 10 టైమ్స్ టు 15 టైమ్స్ మినిమమ్ ఇలా రిపీట్ చేసుకోండి. చాలా బావుంటది. మీకు ఎనకాల డిఫరెన్స్ తెలియడం కూడా స్టార్ట్ అవుతుంది. నీట్‌గా అనిపిస్తది. ఇది కూడా ఒక 10-15 టైమ్స్ చేసేసుకోండి. చాలా బావుంటది. 2 చేతులు ఇలా పైకి స్లోగా ఇలా తీసుకొని ఎవరో మనల్ని లాగుతున్నట్టుగా ఇలా ఎక్స్‌పాండ్ చేసేసుకోండి మన ఆర్మ్స్‌ని ఇలా. మళ్ళీ స్లోలీ రిలాక్స్ తీసేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్. ఎక్స్‌హేల్. సేమ్ ఇదే మళ్ళీ త్రియాక్ తాడాసన లాగా సుఖాసన నుంచి పోతామనమాట. అంటే ఇలాగా ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్‌కి. ఇది సైడ్ ఫ్యాట్‌కి కూడా చాలా మంచిది. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్ మళ్ళీ సేమ్ రైట్‌కి. ఇలా. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఒక డీప్ ఇన్‌హలేషన్ సెంటర్. ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ రైట్. ఇలా. ఇది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్‌గా ఇలా స్లోగా టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్‌లో 2 కాళ్ళు దూరం తీసుకోండి. ఇలా కొంచెం ఎక్కువ దూరం తీసుకోండి. ఇది యూటరస్‌కి కూడా చాలా మంచిది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్‌ఫర్టిలిటీ ఎవరైతే కన్సీవ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్‌కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ అన్నిటికి కూడా చాలా మంచిది. బ్యాక్‌కి కూడా చాలా మంచిది. ఆర్మ్ ఫ్యాట్‌కి కూడా చాలా మంచిది. అందుకే ఫ్యాట్ లాస్ ఒక్కటే అని మాత్రం చూడకూడదు యోగాని. ఎంజాయ్ చేస్తూ చేయండి. ఇప్పుడు చూడండి స్లోలీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్,
ఎక్స్‌హేల్. ఇలా స్లోలీ ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకొని, ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టుకోండి. అది కొంచెం కష్టం అనిపిస్తే ఇలా తీసేసుకోండి. ఇన్‌హేల్ ఫార్వర్డ్, ఎక్స్‌హేల్ మళ్ళీ బ్యాక్. ఇన్‌హేల్ ఫార్వర్డ్, ఎక్స్‌హేల్ బ్యాక్. ఇలా ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. స్లోలీ ఇప్పుడు అధోముఖాలు ఒక 5 to 10 డీప్ బ్రెత్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా ఫీట్ని ఆన్ అండ్ ఆఫ్ ట్యాప్ చేయండి. ఇలా నీట్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండండి షోల్డర్స్ని. స్లోలీ ప్లాంక్ వచ్చేసేయండి. ఇక్కడ ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి, మీ ఇష్టం, మీకు అలవాటుని బట్టి. ఇదే సీక్వెన్స్ రిపీట్ చేసుకోండి. ఒక డీప్ ఇన్హలేషన్ అధోముఖాలో, ఎక్స్‌హేల్ ప్లాంక్లో. ఇది ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. స్లోలీ ఇలా చైల్డ్లో రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అయిపోయి ఏదైనా ఒక ప్రాణాయామం చేసుకొని హెండ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. వీలైతే మాత్రం క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద చూపిస్తున్న నెంబర్ ఉంది కదా, వెంటనే దానికి కాల్ చేసేసేయండి.